అందరికీ నమస్కారం. దసరా ఉత్సవాలు జరుగుతున్నాయండి. నవరాత్రులు అప్పుడే 9 రోజుల పూజలు అయిపోయి. అయితే ఈ దసరా అనేది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా జరుపుకుంటారు. మనం చక్కగా 9 రోజులు అమ్మవారి 9 అవతారాల్లోని మనం పూజించుకుంటాం. అలాగే తెలంగాణ వాళ్ళు బతుకమ్మ చేస్తారు. గుజరాతీ వాళ్ళు, నార్త్ ఇండియన్స్కి దసరా నుంచి దీపావళి వరకు చాలా చాలా హడావిడిగా ఉంటుంది. అయితే ఇప్పుడు అన్ని ప్రాంతాల విధానాలనే అందరూ అనుసరిస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రాలో కూడా బతుకమ్మ ఆడుతున్నారు. తర్వాత గుజరాతీ స్టైల్లో దాండియా, గర్భా ఆడుతున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే ఈ దసరా ఉత్సవాల్లో మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే బొమ్మల కొలువు. చాలామందికి దసరాకి బొమ్మల కొలువు పెట్టడం అనే అలవాటు ఉండేది. అయితే ఇప్పుడు క్రమేపీ అది తగ్గుతూ వస్తుంది. మా నాన్నమ్మ గారు టైంలో మా ఇంట్లో 7 మెట్లతోటి బొమ్మల కొలువు పెట్టేవాళ్ళం. నాకు చిన్నప్పుడు బాగా గుర్తు. అలా అలా ఆ బొమ్మలన్నీ కూడా పాడైపోయాయి. తర్వాత వాటిని జాగ్రత్తగా పెట్టి మళ్ళీ కొలువు పెట్టేటంత వీలు కుదరక వదిలేసామన్నమాట. అయితే ఇక్కడ చెప్పాలనుకున్నది ఏంటంటే, మొన్న ఒక చాలా పెద్ద హోటల్కి లంచ్కి వెళ్ళాం కొంతమంది కలిసి. వెళ్ళినప్పుడు భోజనం చేసి బయటకు వచ్చేస్తూ ఉంటే వాళ్ళు ఎంత చక్కటి బొమ్మల కొలువు పెట్టారంటే నాకు చాలా చాలా ఆనందం వేసింది. ఇళ్ళల్లో బొమ్మల కొలువు పెట్టుకోవడం, పేరెంటం పిలవడం ఇవన్నీ కూడా ఇంతకు ముందు నుంచి జరుగుతున్నవే. కానీ మన సాంప్రదాయాల్ని అలాంటి పెద్ద పెద్ద హోటల్స్ వాళ్ళు కూడా కొనసాగిస్తున్నారు. టీవీలో ఎలాగ పండగ బ్రహ్మాండంగా చేస్తారనుకోండి, కానీ ఆ హోటల్ వాళ్ళు చాలా చక్కటి కొలువు పెట్టి వచ్చి చూసే వాళ్ళకి చాలా ఆనందం కలిగించే విధంగా చాలా చక్కగా బొమ్మల్ని అమర్చి బొమ్మల కొలువు పెట్టారు. ఇంక చూసి మనం ఊరుకోలేం కదా, వెంటనే ఫోటోలు తీసుకొని ఆ పక్కన నిలబడి నేను కూడా కొన్ని ఫోటోలు తీసుకున్నాను. అవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. చూడండి, చూసి ఆనందించండి. అందరికీ హ్యాపీ దసరా.